హాయ్, మీ పేరు? కౌశిక్ అండి. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓర్ సాంబో రాసుకోరా. మనతోనే ఉంటుంది, మన వెనకే ఉంటుంది, దాంట్లో అన్ని దాచుకుంటాము, దాన్ని ఎవరికి కనిపించకుండా దాచేస్తాము, ఏంటది? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకొచ్చినాం సార్. ఈడ చూస్తేనేమో అందరు ఐ మీన్ లైక్ మన హార్ట్లో మన విషయాలు, మన సీక్రెట్స్ కదా. మన వెనక ఉంటుంది, అది మన ముందు ఉంది. నీడా? నీడలో అన్ని దాచలేం కదా. ఓకే, చాలా ట్రిక్కీ అండి ఇది. నేను క్లూ ఇస్తారా నాకు? క్లూ అసలు ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. తట్టుకోలేను బ్రో, ఈ అవమానాన్ని తట్టుకోలేను. మన బ్రెయిన్లో మనం దాచుకుంటాం కదా. అయితే నో క్లూ అండి. చెప్పండి, గెస్ట్ చేయండి. యా, పాకెట్ దాచుకోవచ్చు కదా. పాకెటా? యా, మనతో ఉంటుంది, మన వెనకే వస్తుంది, బ్యాక్ పాకెట్స్. అదే నాకైతే బ్రెయిన్ పాకెట్ అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? అదేమన్నా ఒక 90% ఆన్సర్ వచ్చేసింది. ఓ అవునా? ఓ పాకెట్, బ్రెయిన్, మన బాడీ. మన బాడీలో ఏం దాచుకుంటాము తెలీదండి. తెలీదా? అంత స్మార్ట్ కాదు. చెప్పండి ఆన్సర్. చెప్పనా? చెప్పండి. వ్యాలెట్. ఓ వ్యాలెట్. ఓకే 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 ఓకే. పాకెట్ చెప్పిరు, వ్యాలెట్ చెప్పలేదు. ఓకే, నేను 90% చెప్పారని కూడా చెప్పా. సరే, నెక్స్ట్ క్వశ్చన్. దాని మీద పేరు రాస్తారు కానీ శిల్పం కాదు, అది ముఖానికి రాసుకుంటారు కానీ పౌడర్ కాదు, ఏంటది? ఏదో ఏదో ఒక్కటైనా. Oh. ఈ ఆన్సర్ చెప్పకపోతే మీకు టాస్క్ ఇస్తా. టాస్కా మేడం? ఏది పబ్లిక్లో వద్దు మేడం అన్నీ. అంటే ఎస్ తమ పేరు రాస్తారు కానీ శిల్పం కాదు, అది ముఖానికి రాసుకుంటారు కానీ పౌడర్ కాదు. పౌడర్. ఓకే, ఒక్క నిమిషం. మేము అంటే నాకు తెలియదు. టాస్క్ కొంచెం మంచిదేమండి మేడం. టాస్క్ ఏమన్నా టాస్క్ చేస్తారా? ఏదో ఒకటి. సరే, మీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పారు. అంత లేదు, నాకు అంత సీన్ లేదు నిజంగా. సరే, అల్టిమేట్ ఆన్సర్ బాగా ట్రిక్కీగా ఉన్నాయి. మీ క్వశ్చన్స్ అని బాగా ట్రిక్కీగా ఉన్నాయి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సరే, ఎవరికైనా పిలిచి అబ్బాయిలకి మీరు బాలేరు అనేసి చెప్పండి. వద్దండి, లేదంటే మీ డ్రెస్ బాలే అని చెప్పండి. కొడతారండి, వద్దండి ప్లీజ్. అవన్నీ చేస్తే లేకపోతే ప్రపోజ్ చేయండి. అవన్నీ వద్దండి, ప్రపోజ్ చేస్తే ఎవరు తిడతారు? వద్దండి. నేను టాస్క్ ఇది క్వశ్చన్ ఆన్సర్ ఆలోచిస్తున్నాను. చిప్స్ మీద పేరు రాస్తారా? ఫేస్ కి రాసుకుంటారా? బిస్కెట్స్ పాలేజీ బిస్కెట్. ఫేస్ కి రాసుకుంటారా? ఓ షిట్, ఓకే. తెలీదండి నాకు, నేను అంత స్మార్ట్ కాదు. నాకు తెలీదమ్మా. అది లైక్ తింటాము, మంచిగా తీయగా ఉంటది. చెప్పు నా ఆన్సర్. కేక్. అబ్బా, రైట్ ఆన్సర్. అమ్మా అట్లా. హాయ్. హాయ్, మీ పేరు? రేహానా. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. మనతోనే ఉంటుంది, మన వెనకే ఉంటుంది, దాంట్లో అన్ని దాచుకుంటాము, దాన్ని ఎవరికి చూపించకుండా దాచేస్తాము, ఏంటది? పెన్. దాంట్లో అన్ని దాచుకుంటారు. పర్స్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దాని మీద పేరు రాస్తారు కానీ శిల్పం కాదు, అది ముఖానికి రాసుకుంటారు కానీ పౌడర్ కాదు, ఏంటది? మిర్రర్. ముఖానికి రాసుకోం కదా. అది కూడా కరెక్ట్ కదా సార్. మళ్ళీ చెప్పండి క్వశ్చన్. దాని మీద పేరు రాస్తాము కానీ శిల్పం కాదు, దాన్ని ముఖానికి రాసుకుంటాము కానీ పౌడర్ కాదు. క్లూస్. ఐస్ క్రీమ్. కాఫీ. కాఫీ పైన పేరు రాయం కదా. రాట్లేదే. చెప్పండి ఆన్సర్ చెప్పండి. పేజ్ కి రాసుకుంటాము. కట్ చేస్తాం. కట్ చేస్తామా దాన్ని? పన్నీరా? పన్నీర్ పైన నేమ్స్ రాయండి. పన్నీరా? నో ఐడియా. ఎలాంటి టైంలో మీరు డీసెంట్ గా ఉంటారు, డీసెంట్ గా నటిస్తారు? ఆఫీస్లో. ఎలాంటి టైంలో అమ్మాయిలు ఎక్కువ డీసెంట్ గా నటిస్తారు? పెళ్లి చూపుల్లో, ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.
ఇంకా ఫుడ్ తినేటప్పుడు అందరు చాలా డీసెంట్ గా ఉంటారు అప్పుడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిల ముందు మాత్రమే డీసెంట్ గా ఉంటారు. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఓకే సరే ఆన్సర్ చెప్పనా? కేక్. కేక్. ఓ థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మీ పేరు? అఖిల్. చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. మనతోనే ఉంటుంది, మన వెనకే ఉంటుంది, దాంట్లో అన్ని దాచుకుంటాము, దాన్ని ఎవరికి కనిపించకుండా దాచేస్తాము ఏంటో? నాకు ఐడియా రావట్లేదు. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడే అడిగినా ఆలోచించి చెప్పండి, ఏదొస్తుంది ఆన్సర్. వాచ్. వాచ్లు ఏం దాచుకుంటారు? వాచ్ అందరికి కనిపించకుండా దాచరు కదా. పర్స్. పర్స్. ఆ? పర్స్. రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. దాని మీద పేరు రాస్తారు కానీ శిల్పం కాదు, అది ముఖానికి రాసుకుంటారు కానీ పౌడర్ కాదు, ఏంటది? విభూతి. ముఖానికి రాసుకుంటారా? అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ముఖానికి కాదు కానీ వాళ్ళు ఇలా పెట్టుకుంటారు కదా బట్ విభూతి మీద పేరు రాస్తారా? ఐడియా రావట్లేదు. చిన్న టాస్క్ ఇస్తా చేయాల్సి. ఐడియా చెప్పండి. ఎవరికైనా పిలిచి ఒక 1 రూపీ అడగండి, లేదంటే మీరు బాలేరని చెప్పండి. నీ నీ లైఫ్లో ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? 1. అంతే, ఒకటే. నిజం చెప్పండి. నిజం నిజం నిజం. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 22. ఓన్లీ 1ఏనా? అంతే, 1. ఆ? ఎంతమంది ఏం చేస్తారు? ఏమో అంటారు కదా లిస్ట్, చిన్నప్పటి నుంచి స్కూల్ లిస్ట్. స్కూల్లో ఏం లేదు, నాకు స్కూల్లో ఏం లేదు. సరే కెమెరా ఆఫ్ చేస్తాం, నిజం చెప్పండి. లేదు, ఒకటే నిజంగా. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. ప్రజెంటే అంతకుముందు ఏం లేదా? అంతకుముందు ఏం లేదు. అమ్మాయి ఫీల్ అవుతుందని చెప్పట్లేదా? లేదు లేదు, నిజంగా నిజంగా ఒకరే. సరే అమ్మాయి కోసం ఏమన్నా చెప్పు. అమ్మాయి అంటే మంచి వర్డ్ టచ్ అవ్వాలి, అలాంటి వర్డ్ చెప్పు. అలాంటి అమ్మాయి ఇంకా ఎప్పుడు దొరకదు అనుకుంటా, ఐ థింక్. అంటే ఆ అమ్మాయి గురించి చెప్పు. అమ్మాయి గురించి చెప్పాలా? అమ్మాయికి చెప్పు. అమ్మాయికి చాలా చాలా మిస్ అవుతున్నా అని చెప్తున్నా అంతే. అటు చూడు, భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు. అంటే కలవక చాలా రోజులు అవుతుంది, మిస్ అవుతున్నా అని చెప్తున్నా. చెప్పనా ఆన్సర్? చెప్పండి. దాని మీద పేరు రాస్తారు కానీ శిల్పం కాదు, అది ముఖానికి రాసుకుంటారు కానీ పౌడర్ కాదు. చెప్తావా? తింటాం, అది తీయగా ఉంటుంది. తింటాము, తీయగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఐస్ క్రీమ్. చల్లగా ఉంటుంది అంటే ఐస్ క్రీమే కదా. ఐస్ క్రీమ్ పేరు రాయండి కదా. ఏమో ఐడియా రావట్లేదు. ఫ్రెండ్స్ ముఖాలకు రుద్దుతారు, ఫేస్ కి రుద్దుతారు, ఫ్రెండ్స్ మొత్తం తీసి కొట్టేస్తారు. కేక్. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.